నెక్స్ట్ వన్, ద హాఫ్ లైఫ్ పీరియడ్ ఆఫ్ ఎ రేడియో యాక్టివ్ సబ్స్టాన్స్ ఈజ్ 20 days. ఒక సబ్స్టాన్స్, ఒక రేడియో యాక్టివ్ సబ్స్టాన్స్కి సంబంధించి హాఫ్ లైఫ్ వాల్యూ వాళ్ళు ఇచ్చారు. హాఫ్ లైఫ్ దట్ ఈజ్ ఈక్వల్ టు T1/2 ఈజ్ ఈక్వల్ టు 20 days. What is the time taken for 7/8 of its original mass to disintegrate? ఒరిజినల్ మాస్లో 7/8 పార్ట్ అంటే ఎన్నో భాగం డిసింటిగ్రేట్ కావడానికి, డికే కావడానికి ఎంత టైం పడుతుంది అని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు. సో అది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే మనకి నెంబర్ ఆఫ్ హాఫ్ లైఫ్స్ కావాలి. నెంబర్ ఆఫ్ హాఫ్ లైఫ్స్ అంటే ఎన్ వాల్యూ. ఆ ఎన్ వాల్యూ కనుక్కోవాలంటే మనకి రిమైనింగ్ మాస్ ఎంత ఉంటుంది. సో ఒరిజినల్ మాస్లో ఇంత డికే అయింది, ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది అనేది మనం తెలుసుకుంటే ఎన్ వాల్యూ ఈజీగా వచ్చేస్తుంది. సో రిమైనింగ్ మాస్ సో ఒరిజినల్ మాస్ 1 అనుకున్నట్లయితే అందులో ఇంత భాగం డికే అయిపోయింది, ఓకే, కొలాప్స్ అయిపోయింది. సో 1 మైనస్ 7/8. సో ఒరిజినల్ మనం 1గా తీసుకుంటున్నాం, ఇంత భాగం డికే అయిపోయింది, సో కొలాప్స్ అయిపోయింది. 1 మైనస్ 7/8. సో 8 1 8 మైనస్ 7 విచ్ గివ్స్ 1/8. సో దీన్ని మనం 1/2³ ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. సో మరి దానికి సంబంధించిన ఫార్ములా n/n0. ఈ నెంబర్ ఆఫ్ హాఫ్ లైఫ్స్ కనుక్కోవడానికి సంబంధించిన ఫార్ములా n/n0 ఈజ్ ఈక్వల్ టు 1/2n. ఓకే, సో n0 అంటే ఒరిజినల్ సబ్స్టాన్స్, అమౌంట్ ఆఫ్ ఒరిజినల్ సబ్స్టాన్స్. n అనేది అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్ ఆఫ్టర్ డికే, దానికి సంబంధించిన రేషియో, దానికి ఫార్ములా అది 1/2n. సో అది ఇక్కడ 1/2³ ఉంది మన దగ్గర. సో కంపేర్ చేసుకుంటే n ఈజ్ ఈక్వల్ టు 3. ఓకే, సో టోటల్ టైం లేదా టైమ్ ఆఫ్ డికే, సో ఒరిజినల్ మాస్లో ఇంత భాగం డికే అవడానికి పట్టినటువంటి టైమ్ ఆఫ్ డికే లేదా టోటల్ టైం ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ హాఫ్ లైఫ్, n ఇంటూ T1/2. సో n అనేది మనకి 3గా వచ్చింది. సో హాఫ్ లైఫ్ అనేది 20 days. సో 320 is 60 days. ఓకే, సో ఒరిజినల్ అమౌంట్లో నుండి ఎంత భాగం డికే అవ్వడానికి పట్టినటువంటి టైం 60 days. ఓకే, థ్యాంక్ యూ.